వెనుకొండ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆశ్రయులు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో శుద్ధమైన నీరు, పరిశుభ్రమైన కుళాయి ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు, కాలువలో చెత్త పేరుకుపోకుండా డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రం చేయడం వంటి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. వెనుకొండ మండలం బ్రహ్మణపల్లి సమీపంలోని రాజీవ్ రజక కాలనీలో త్రాగునీటి పైప్లైన్ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ త్రాగునీటి సరఫరా పథకం ద్వారా 19.89 లక్షలతో 250 ఇళ్లకు సురక్షిత జలాలు సరఫరా చేసేలా పైప్లైన్ పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పైప్లైన్ ఏర్పాటుతో కాలనీవాసులకు త్రాగునీటి ఇబ్బందులు దూరం అవుతాయని తెలిపారు. ఇప్పటికే అమృత్ పథకంలో కాలనీలకు నీటి సరఫరా మెరుగుపరచడానికి పనులు ప్రారంభించారు. ఫోటోలు పెట్టాను, వాళ్ళకి పెట్టేసి 9,80,000 రూపాయలతో వాటర్ పైప్ లైన్ వేసుకుంటున్నాం. 210 మందికి మంచిగా కనెక్షన్లు, ఇంటింటికి ట్యాప్లు ఇవ్వబోతున్నామని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. సో ఈ మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరందరూ నన్ను మంచిగా ఆందోళన వచ్చి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు మీ అందరూ కూడా. సో నా గెలుపు మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే, మీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే మీ అందరి సహకారం. ఈరోజు ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఇలాంటి అవకాశాలు వచ్చినందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఈరోజు ఈ కాలనీలు వేస్తున్నాం, అంతగా భవిష్యత్తులో టౌన్లో ప్రతి బజార్కి కూడా కొత్త పైప్ లైన్ వేసి మంచిగా అందిస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. బీజేపీ రాఘవ్ గారు కూడా ముందు రావాలా, అలా కొంచెం పెద్ద సర్కిల్ చేయడమ్మా. మంగళపాటి గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, మాజీ సంవత్సరం మక్కడి గారికి అందరికీ అభివృద్ధి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కాలనీ ఏర్పడిందంటే మక్కడి గారి సహకారం, వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అలాగే దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఆ కాలనీ నిర్మించేటప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఆంజనేయులు గారు కూడా మనకు సహకరించారు. ఈ రోజు పోయిన మాదిరిగా ఎక్కడ పొలాలు పెట్టకుండా, అయ్యా ఆయన దగ్గరికి ఎంతమంది పోయి అడిగినా అది నాయన ఆయన చేసే మంచి పని లేదా బాబు చేయించుకోండి అని ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కాలనీ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడు మంచి పైపులు నేర్పిస్తున్నాం, భవిష్యత్తులో సిమెంట్ రోడ్డు వేయాలా, సైడ్ కాలువలు కట్టాలి. అలాగే కరెంటు, అక్కడ ఎస్టీ కాలనీకి కరెంటు సమస్య ఉంది, దాన్ని కూడా ఈడీ గారితో మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. మరి ఈ కాలనీ భవిష్యత్తులో బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలి, ఇల్లు లేని పేదలకు ఇల్లు కూడా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు